6 గ్యారంటీల హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసింది. తాజాగా మరో 2 గ్యారంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గ్యారంటీల అమలు విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 లేదా 29న మరో 2 గ్యారంటీలు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉచిత కరెంటుతో పాటు 500 రూపాయలకు సిలిండర్ పథకాన్ని రేవంత్ సర్కార్ ప్రారంభించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 955 రూపాయలకు గ్యాస్ సిలిండర్ లభిస్తోంది. దీనిలో 40 రూపాయల్ని కేంద్రం సబ్సిడీ భరిస్తోంది. అంటే 915 రూపాయల గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకు ఇవ్వడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే ఈ సబ్సిడీని రేషన్ కార్డు ఉన్నవారికే ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. శిలై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 2 పథకాలను కూడా అమలు చేసే విధంగా కూడా అడుగులు వేస్తుంది. ఈ 2 గ్యారెంటీలకు సంబంధించిన మాత్రం ఈ నెల 27వ తేదీన లేదంటే 29వ తేదీన కూడా పథకాలని ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటివరకు గృహజ్యోతి పథకం ద్వారా మాత్రం ఇప్పటివరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించిన మాత్రం 27 లేదంటే 29వ తేదీన కూడా ప్రారంభించబోతున్నారు కూడా అందిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలిపిన నేపథ్యంలో ఆ 200 ఉచిత విద్యుత్ యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించినంత వరకు మార్చి 1వ తేదీ నుంచి కూడా అమలు కాబోతుంది. ఎవరైతే ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ అంటే సర్వీస్ నెంబర్ ఆధారంగా కావచ్చు, అక్కడ ఉన్న రీడింగ్ ఆధారంగా కూడా కరెంటు బిల్లు తీస్తారో అక్కడ కరెంటు బిల్లుకు సంబంధించిన 200 యూనిట్ల లోపు ఇట్లా కరెంటు బిల్లు వస్తే మాత్రం వారికి జీరో ఇచ్చే విధంగా కూడా ఒక బిల్లును కూడా వారికి ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులో ఏదైతే ఆ జీరో ఛార్జ్ విధానాన్ని కూడా తీసుకొచ్చారో అదేవిధంగా విద్యుత్కు సంబంధించిన మాత్రం జీరో ఛార్జ్ ఉండే విధంగా కూడా ఒక స్లిప్ ఇచ్చే విధంగా కూడా విద్యుత్ అధికారులకు ఇప్పటివరకు ప్రభుత్వం కూడా సూచనలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా 500 రూపాయలకి సిలిండర్ విషయంలో మాత్రం ఇప్పటివరకు మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో ఏజెన్సీలతో కూడా మరోసారి కూడా సమావేశమై మాత్రం 500 రూపాయలకే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అయితే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఎన్ని సిలిండర్లు సంవత్సరానికి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 500 రూపాయల ఆ సిలిండర్లకు సంబంధించిన మాత్రం ఒక ఇంటికి ఎన్ని సిలిండర్లు అందిస్తుందనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. 27వ తేదీన లేదంటే 29వ తేదీన కూడా ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. కాబట్టి ప్రారంభించే నాడు మాత్రం విధి విధానాలు కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక కుటుంబానికి ఎన్ని సిలిండర్లు కూడా ఒక సంవత్సరంలో ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటుగా 200 యూనిట్ల విద్యుత్కు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి కూడా అమల్లోకి తీసుకురాబోతుంది. కాబట్టి ఈ 2 గ్యారెంటీలకు సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేసే దిశకు కూడా ప్రభుత్వం అయితే ఇప్పటివరకే అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం గతంలో చెప్పిన నేపథ్యంలో మాత్రం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తే తీరుతామని చెప్పి కూడా గతంలో చెప్పింది. అందులో భాగంగానే ఇప్పటివరకే 2 గ్యారెంటీలు కూడా అమలవుతున్నాయి. మిగతా 2 గ్యారెంటీలు కూడా 27 లేదంటే 29 కూడా ప్రారంభించబోతున్నారు. అనంతరం మాత్రం ఇంకా 2 గ్యారెంటీలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ 2 గ్యారెంటీలు మాత్రం ఎప్పుడు అమలు చేస్తారో దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని చెప్పి కూడా గతంలో తెలిపింది. కాబట్టి ఇప్పటికైతే 4 గ్యారెంటీల పైన కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. ఇంకా 2 గ్యారెంటీలు కూడా ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. గతంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మాత్రం మహిళలందరూ కూడా ఉచితంగా కూడా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దాంతోపాటుగా ఆరోగ్యశ్రీ ద్వారా మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే మాత్రం 10 లక్షల వరకు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాజాగా మరో 2 పథకాలకు సంబంధించిన మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఇంకా ఆ 2 గ్యారెంటీలకు సంబంధించిన మాత్రం ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రవీణ్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్స్ 14.5 కిలోల వరకు వస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రజల్లో ఒక అపోహ ఉంది. అది ఏంటి అంటే 500 రూపాయలకి ఇచ్చే గ్యాస్ సిలిండర్ కేవలం 10 కిలోలు మాత్రమే వస్తుంది, చిన్న సిలిండర్ వస్తుంది అనే అభిప్రాయం అలాగే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా క్లారిటీ ఇచ్చిందా? అది వాస్తవమేనా? అవాస్తవం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికైతే గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా అయితే ఇంటి వద్దకు మాత్రం వచ్చి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారో అదే విధంగా మాత్రం అన్ని కేజీల గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తుంది. ఏ పథకాల అమల్లో మాత్రం ఎక్కడ కూడా ఇలాంటి కొర్రీలు పెట్టకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకే గృహజ్యోతి పథకానికి సంబంధించిన మాత్రం గ్రామంలో అభయస్థం దరఖాస్తులు చేసుకున్న సందర్భంలో మాత్రం ఎంతమంది అయితే అభయస్థ దరఖాస్తులు చేసుకున్నారో వారందరూ కూడా గృహజ్యోతి పథకానికి కూడా
ఎవరెవరికి అప్లై చేసుకున్నారో వారందరూ కూడా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు అందించే విధంగా కూడా అధికారులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఒక సూచనలు అయితే చేసింది. అదేవిధంగా ఏజెన్సీలతో కూడా మాట్లాడే ఏజెన్సీలు కూడా ఎక్కడ కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సప్లై చేసే సమయంలో మాత్రం ఇబ్బందులు కూడా గురి చేయొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే సూచనలు చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం గతంలో వచ్చిన అభయస్థం దరఖాస్తుల ఆధారంగా కావచ్చు, ఎవరైనా ఆ దరఖాస్తులు చేసుకోలేని వారు ఉంటే మాత్రం ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు, లోకల్ గా ఉన్న అధికారులు కలిసి అక్కడ అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తుంది. పథకాలను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రజలకు అందించే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి కొర్రీలు పెట్టమని చెప్పేసి ఇప్పటివరకైతే ప్రభుత్వం చెప్తుంది. కానీ వీటికి సంబంధించిన మాత్రం మార్గదర్శకాలు విడుదలైన తర్వాత ఆ మార్గదర్శకాల్లో ఏమైనా సూచనలు సలహాలు చేస్తుందా, ఏమైనా కొర్రీలు పెడుతుందా అనే దానిపైన కూడా వేచి చూడాలి. రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్.